అంతే ఇక్కడ కూడా ఇలాగ అది సౌండ్లు వస్తున్నాయి. సాంగ్ ప్లే చేయి. ఏ ఆప్షన్ బాబు, సాంగ్స్ ఆపకండి, ప్లే చెయ్యు. ఈ రోడ్డు 8 అడుగులు 99 ఇల్లు, 1-2 కాదు 99 ఇల్లు మనము డిమాలిష్ చేస్తేనే కానీ మనకి ఇంత రోడ్డు రాలేదు. అంటే వాళ్ళందరూ త్యాగాల పైన మనం ఈ రోడ్డు విస్తరణ చేసుకున్నాం.
ఇది ఒక గోపాలపట్నం ప్రాంతంలో ఉండేటువంటి వారికి కాదు, విశాఖ నగరానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలవడంలో ఇందిరానగర్ గ్రామ పెద్దలందరూ కూడా వీళ్ళందరినీ కూడా ఒప్పించడంలో చాలా శ్రమపడ్డారు. ఆ కృతజ్ఞత చెప్పడానికే ఈరోజు ఈ వేడుక, మిమ్మల్ని అందరినీ థ్యాంక్స్ చెప్పడానికే ఈరోజు మా ఎంపీ గారిని కూడా శ్రీభరత్ గారిని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సహజంగా చాలా రోడ్లు వేస్తూ ఉంటాం, అనేక మార్గాలు వేస్తూ ఉంటాం, కానీ ఎన్ఐడి ఫ్లైఓవర్ కట్టినప్పుడు కూడా మాకు ఉన్నటువంటి ఆనందం కంటే రెట్టించిన ఆనందం ఈరోజు ఈ రోడ్డు నిర్మాణంలో ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇది తలపెట్టింది 2018లో. అక్కడ 12 ఇళ్ళు ఉంటే అవి తీసి వాళ్ళకి సింహపురి కాలనీలో ఇల్లు ఇస్తేనే కానీ ఒక 8 అడుగుల రోడ్డు మార్గం ఏర్పడలేదు. అలాంటి రోడ్డు ఎప్పుడు కూడా కింద రోడ్డే వాడతామా, సామిల్ రోడ్డే వాడేవాళ్ళం ఒకప్పుడు. ఈ రోడ్డు డైరెక్ట్గా వెళ్ళేటప్పటికి సింహాచలం నుంచి ట్రాఫిక్ పెరిగింది. ఈ రోడ్డు ఓపెన్ చేసినట్టే ఇందిరానగర్ వాసులకు కష్టాలు స్టార్ట్ అయినాయి. వెంటనే ఇక్కడ ట్రాఫిక్ పెరిగిపోయింది అని అనుకుంటూ మొదలుపెట్టి ఈ విస్తరించాలనేటువంటి ఆలోచన ఆ రోజు నాంది పలికం. ఎన్ఎస్టీఎల్ గోడ ఓపెన్ చేయగానే హైవే ట్రాఫిక్ అక్కడ కనెక్ట్ అవ్వడం, అప్పుడు అనిపించింది బీఆర్టీఎస్ రోడ్డు 20 అడుగుల రోడ్ని ఆ రోజు 99లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉంటాం 40 అడుగులు చేస్తాం. ఆ 40 అడుగులు ఈరోజు 100 అడుగులు అయ్యింది, అయినా ట్రాఫిక్. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు 20 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది. ఈ రోడ్డు 8 అడుగులు 99 ఇల్లు, 1, 2 కాదు 99 ఇల్లు మనము డిమాలిష్ చేస్తేనే కానీ మనకి ఇంత రోడ్డు రాలేదు. అంటే వాళ్ళందరూ త్యాగాల పైన మనం ఈ రోడ్డు విస్తరణ చేసుకున్నాం. ఇది ఒక గోపాలపట్నం ప్రాంతంలో ఉండేటువంటి వారికి కాదు, విశాఖ నగరానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలవడంలో ఇందిరానగర్ గ్రామ పెద్దలందరూ కూడా వీళ్ళందరినీ కూడా ఒప్పించడంలో చాలా శ్రమపడ్డారు. ఆ కృతజ్ఞత చెప్పడానికే ఈరోజు ఈ వేడుక, మిమ్మల్ని అందరినీ థ్యాంక్స్ చెప్పడానికే ఈరోజు మా ఎంపీ గారిని కూడా శ్రీభరత్ గారిని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సహజంగా చాలా రోడ్లు వేస్తూ ఉంటాం, అనేక మార్గాలు వేస్తూ ఉంటాం, కానీ ఎన్ఐడి ఫ్లైఓవర్ కట్టినప్పుడు కూడా మాకు ఉన్నటువంటి ఆనందం కంటే రెట్టించిన ఆనందం ఈరోజు ఈ రోడ్డు నిర్మాణంలో ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇది తలపెట్టింది 2018లో. అక్కడ 12 ఇళ్ళు ఉంటే అవి తీసి వాళ్ళకి సింహపురి కాలనీలో ఇల్లు ఇస్తేనే కానీ ఒక 8 అడుగుల రోడ్డు మార్గం ఏర్పడలేదు. అలాంటి రోడ్డు ఎప్పుడు కూడా కింద రోడ్డే వాడతామా, సామిల్ రోడ్డే వాడేవాళ్ళం ఒకప్పుడు. ఈ రోడ్డు డైరెక్ట్గా వెళ్ళేటప్పటికి సింహాచలం నుంచి ట్రాఫిక్ పెరిగింది. ఈ రోడ్డు ఓపెన్ చేసినట్టే ఇందిరానగర్ వాసులకు కష్టాలు స్టార్ట్ అయినాయి. వెంటనే ఇక్కడ ట్రాఫిక్ పెరిగిపోయింది అని అనుకుంటూ మొదలుపెట్టి ఈ విస్తరించాలనేటువంటి ఆలోచన ఆ రోజు నాంది పలికం. ఎన్ఎస్టీఎల్ గోడ ఓపెన్ చేయగానే హైవే ట్రాఫిక్ అక్కడ కనెక్ట్ అవ్వడం, అప్పుడు అనిపించింది బీఆర్టీఎస్ రోడ్డు 20 అడుగుల రోడ్ని ఆ రోజు 99లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉంటాం 40 అడుగులు చేస్తాం. ఆ 40 అడుగులు ఈరోజు 100 అడుగులు అయ్యింది, అయినా ట్రాఫిక్. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు 20 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది.
మీడియా వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఇంకెక్కడైనా రోడ్స్ ఇంకా డెవలప్ చేయాలి, లేదా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ప్రోయాక్టివ్గా తీసుకుంటాం. గమనించండి, ఎక్కడ అభివృద్ధి చేస్తున్నా సరే కొందరు బయటకు వచ్చి చేస్తున్నారు, కొందరు దొంగచాటుగా కేసులు వేసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, టైం వేస్ట్ చేస్తారు. పూర్తయిన తర్వాత వచ్చి అది మేమే చేసామంటారు. అంటే మీరు అసలు ప్రజలకి సౌకర్యంగా ఉండేది మీరు ఎందుకు ఇట్లా అడ్డుకుంటున్నారనేది అందరూ ఒకసారి గమనించారు. ఎందుకంటే ఈ రోడ్డు వస్తే మేలు పొందేది ఏదో మేమే కాదుగా, అందరూ మేలు పొందుతారుగా. ఇక్కడ ఉన్న స్థానికులు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళకేంటి ఇబ్బంది? ఇలా షాడో బాక్సింగ్ బాధాకరం. ఇక్కడే కాదు, అనేక విషయాల్లో జరుగుతున్నాయి. కానీ దీన్ని ఈ విషయంలో ఎదుర్కొని పూర్తి చేశారు. అప్రిషియేటింగ్, వెరీ హ్యాపీ. అందుకే గణబాబు గారు అన్నట్టు తిరుపతి దానికోసం కార్యక్రమం కోసం ఇక్కడ పార్లమెంట్లో ఉంటాను కాబట్టి మిస్ అవుతాను. సో అయితే ఈ రోడ్డు దానికి చాలా ముఖ్యము. ఈ రోడ్లో ఇప్పుడు అందరూ వాకింగ్ చేయబోతున్నారు కాబట్టి ఇవాళ ఓపెనింగ్ కూడా ఉంటుంది. వీఆర్ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ వాయిస్ నీకు వస్తే నా ఫోన్ బయట డిఫెన్స్ ల్యాండ్ మనం తీసుకోవాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఆ రోజు ఒకసారి అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి ఈ యాక్సెస్కి కారణమైనటువంటి రోడ్డుకి అనేటువంటి డిపార్ట్మెంట్ తాలూకా ల్యాండ్ అబ్స్ట్రక్షన్గా ఉండేది. సో ఆ ల్యాండ్కి దేవస్థానం ల్యాండ్ వెనక ఉండేటువంటి ల్యాండ్ ఇచ్చి వీరికి మళ్ళా దేవస్థానానికి జీబీఎంసీ ల్యాండ్ ముడసర్ల దగ్గర ఇచ్చి మనము అక్కడ రోడ్డు ఫామ్ చేసుకున్నాం. ఆ రోడ్డు ఫామ్ చేసుకోగానే మనకు వచ్చిన ఇంకొక సమస్య ఈ కొండవాలు ప్రాంతం. నాకు అనిపించింది ఇందిరానగర్ వరకే రోడ్డు ఉండేది, ఇందిరానగర్ వరకు ఇక్కడంతా ఇల్లులు ఉండేవి. ఇక్కడ ఉండే 12 ఇళ్ళని ఆ రోజు రిమూవ్ చేసి ఒక 8 ఫీట్ రోడ్ని యాక్సెస్ ఇవ్వడం జరిగింది. సింహాచలం రోడ్డుకి కేవలం 8 అడుగుల రోడ్డు ఇక్కడి నుంచి ఇందిరానగర్ వరకు ఉండేది. అక్కడి నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అయినాక ఆ రోడ్డుని వెడల్పు చేయాలనేటువంటి ప్రతిపాదన 2018 నుంచి ఉన్నది. 2026లో ఉన్నాం. సో మరలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది విస్తరించుకోవాలి, తప్పనిసరిగా డిమాండ్ ఉంది. మా కమిషనర్ గారు అయితే అటెస్ట్ ఇచ్చి 80 చేద్దామని అన్నా ఒకేసారి మొత్తం గ్రామం కొండవాళ్ళ ప్రాంతం పేద ప్రజానికంలో ఒకేసారి కాకుండా దపదపాలుగా చేసుకుందామని చెప్పి అట్లీస్ట్ ముందు 40 ఫీట్ స్ట్రెచ్ మొదలు పెడతామని చెప్పి మొదలుపెట్టిన తర్వాత అనేక అవాంతరాలు అందరికీ తెలుసు. ఒక అభివృద్ధి జరిగితే ఎన్ని అడ్డుపుల్లలు పడితే అన్ని అడ్డులు పల్లలు పడ్డాయి. ఆఖరికి కొద్దిమంది అయితే కేవలం రాజకీయ కారణాలతో కోర్టుకి వెళ్ళి స్టేలు తీసుకొచ్చినాక వెంటనే 1 వీక్ 10 డేస్లో మరలా కమిషనర్ గారు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మరలా దాన్ని వెకేట్ చేయడం, మనం చాలా ల్యాబ్స్ అయిపోయినాక కాంట్రాక్ట్. కానీ నేను ఒక యాత్రికుడిగా ఈ రోడ్లో ఒకసారి వెళ్ళడం జరిగింది. అన్నప్పుడు 9 అడుగులు ఉన్నప్పుడు రోడ్లో ఒక చిన్న బైక్ పార్క్ చేశారు, కార్ ఆగిపోయింది. అక్కడే 15 నిమిషాలు ఆగాల్సి వచ్చింది, ముందుకెళ్ళలేదు. సో అక్కడి నుంచి అనుకుంటున్నా ఈ రోడ్డు గురించి మనం ఏదో చేయాలి అని. 8 నెలల్లో అంటే కంకణం పట్టుకుని చేయాలని గంగబాబు గారు, కృష్ణ గారు చాలా ప్రొయాక్టివ్గా దీన్ని మేనేజ్ చేసి చేయడం అభినందిస్తున్నాను టీం అందరినీ. ఆయన అన్నట్టు 99 భవనాలు కూడా వాళ్ళ ఇక్కడ డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు ఎవరైతే అక్కడ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మీ సపోర్ట్ కోసం. ఇది ఒక రోడే కాదు, ఇప్పుడు అక్కడ గోపాలపట్నం నుంచి సింహాచలంకి వెళ్ళే దారిలో కూడా కొన్ని బిట్లు మిగిలిపోతే అది కూడా పూర్తి చేస్తే అది కూడా 4 లేన్ రోడ్ పూర్తవుతుంది. అన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ముందుగా మనకి రోడ్స్ కనెక్టివిటీ అందరికీ బాగుంటుంది. కొత్తగా ఇప్పుడు ఏంటి అంటే ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్కి ప్రతి రోడ్డు ఏదైతే కనెక్ట్ అవుతుందో మనం ఓపెన్ అప్ చేయగలుగుతుంది. ఆ డిస్టెన్స్ మనకి టైం కలిసి వస్తుంది. సో
జస్ట్ ఫస్ట్ ప్రధానమంత్రి ఏర్పాటు చేసి ఉన్నారు. సో అంత పెద్ద ఎత్తున ఈ రోజే ఉపయోగించుకోవడం అనేటువంటి కూడా మీకు తెలుసు కాబట్టి గిరి ప్రదక్షిణ లోపు ఏ రకంగానైనా ఇది పూర్తి చేయాలనే ప్రయత్నం చేశాం. చిన్న చిన్న స్టెచెస్ ఇంకా అవ్వకపోయినా ముందు దాన్ని వాడుకలోకి తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో సఫలీకృతమయ్యాం. అందుకనే ఈరోజు ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు తాలూకా ప్రాధాన్యత మన శ్రీభరత్ గారికి ఎంపీ గారికి తెలుసు. ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల కల్పనలో విశాఖపట్నంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో అన్ని రకాలుగా ఈ రోజు రివ్యూ చేసేటువంటి ఎంపీ గారు కూడా ఈ ప్రారంభోత్సవాన్ని నేను ప్రత్యేకంగా వస్తానని చెప్పి మళ్ళీ ఈరోజు ఇప్పుడే రావడం కూడా జరిగింది. ఇలా నేరుగా ఎయిర్పోర్ట్ నుంచే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీని ప్రాధాన్యత అంటే ఒక్క రోడ్ అని కాదు, కేవలం ఈరోజు గిరి ప్రదక్షిణనే కాదు, అన్ని కనెక్టింగ్ రోడ్స్. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా అభిషేక్ గారు ఈ ఎయిర్పోర్ట్ కొత్త ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచ పటంలో విశాఖని అగ్రగామిగా నిలపాలనేటువంటి ఉద్దేశంతో అన్ని వేగంగా అన్ని రంగాల్ని అన్ని వేగంగా ఈరోజు నడుపుతుల్లో భాగంగా ఈరోజు ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కూడా రెగ్యులర్గా రివ్యూ చేయటం. ఈరోజు ఇక్కడి నుంచి కూడా మనం డైరెక్ట్గా సుంటాం మీదుగా ఈరోజు హైవేకి రోడ్డు ఫాస్ట్గా